వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా పనిచేస్తున్నారని కేర్ గివర్ ఒక కుట్ర చేశారు. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ సమ్వన్ అండి. టేక్ యాజ్ రీజన్ ఇట్. అసలు ఏం జరుగుతుంది, ఎవరి కేర్ గివర్, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, 4 మెంబర్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అని కుట్ర చేశారు. అసలు ఏంటి కుట్ర? మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం అసలు ఏం చేద్దాం అనుకున్నారు? 4 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఒకరు 4 ఎల్లో గోల్డ్ అండ్ 4 ఎల్లో ఇన్ఫినిటీ క్రియేట్ చేయాలి అని చెప్పి డ్రామా ఆడాలి అని అనుకున్నారు. దీనికి సంబంధించి నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, అమ్మవారు కొట్టి పాడేశారండి. వారి ప్రయత్నాన్ని అమ్మవారు కొట్టి పాడేశారు. ఒంటరిగా ఉన్నప్పుడు బోట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. హెడ్సెట్, బోట్కి సంబంధించి హెడ్సెట్, ఇయర్ బడ్స్ యూజ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే బోట్ అంటే ఒంటరిగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు. ఓకేనా? కేర్ గివర్, కేర్ చేయాల్సిన వాళ్ళు, ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు. ఓకేనా? కార్మిక్ అండి, హీజ్ ఎ కార్మిక్ బ్రదర్ ఆర్ కార్మిక్ ఫాదర్. టేక్ యాజ్ రీజనెట్ ఆర్ అప్పర్ ఫాదర్, నైబర్ ఫాదర్. ఓకేనా? ఆపడానికి మొదలు కోసం చూసారంటే జిఏ ట్యాగ్, ఐడెంటిటీ వచ్చేస్తుంది, లేదా బిజినెస్లో నిలబడిపోతారు అని చెప్పి. లెటర్ వి ఉన్న పర్సన్ నిలబడకూడదు అని చెప్పి, వారి యొక్క పార్ట్నర్ నిలబడకూడదు. ఓకేనా? జిఏ ట్యాగ్ ఉన్న బిజినెస్ అంటే ఒక ఫామ్ కానీ, ఒక యానిమల్కి సంబంధించిన ఒక యానిమల్స్ని, మూగజీవుల్ని పెంచుకునే ఒక బిజినెస్ కానీ, అది గుర్తించబడిన ఒక బిజినెస్ అనమాట. ఓకేనా? లీగల్ పరంగా. సో అలాంటి బిజినెస్ చేయడం వల్ల నిలబడిపోతారు అని చెప్పి, ఎలాగైనా ఆపాలని మొదలు కోసం, భార్యాభర్తలను ఆపడం కోసం ఒంటరిగా ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోమని, కుట్ర చేయమని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. ఇద్దరు విషయంలోని కూడా నిలబడకూడదు అని. ఓకేనా? వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ వల్ల వాళ్ళు మళ్ళీ జీవితంలో కూడా నిలబడలేరు ఎప్పటికీ కూడా. ఓకేనా? అనుకుంది జరగలేదు, తలదించుకునేలా చేయడానికి అవకాశం లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు కానీ అసలు ఛాన్స్ లేదు. ఓకేనా? బ్రదర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, బి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? తను ఏదైతే చేద్దాం అనుకున్నారో నిజానికి పార్ట్నర్లో ఫెమినన్ ఎనర్జీ విషయంలో అది వాళ్ళ తలరాతులనే మార్చేస్తుంది. అన్ప్రిడిక్టబుల్. ఓకేనా? వాళ్ళు అనుకుంది జరగదు సరికదా. ఇక్కడ మేల్ పర్సన్ ఏదైతే అనుకున్నారో అది జరగదు సరికదా. ఓకేనా? ఒక మదర్ విషయంలో ఒక సన్ని, లేదా ఒక బ్రదర్ని, ఒక బ్రదర్ ఏజ్ ఉన్న పర్సన్ని ఇన్వాల్వ్ చేసి ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో దానివల్ల ఈ ఇద్దరు మేల్ పర్సన్ జీవితాలు తలకిందులు అయిపోతాయి, తలరాతలు మారిపోతాయి అనే విషయాన్ని వాళ్ళు చూడడానికి భయపడుతున్నారా లేదా ఆలోచించడానికి భయపడుతున్నారా అని తెలీదు. వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి వాళ్ళు ఏం జరుగుద్ది అనేది రియాలిటీని మర్చిపోయి భ్రమల్లో దాంకుందాం, పారిపోదాం, మేనేజ్ చేసేద్దాం, ఇలాంటి ఒక భ్రమల్లో ఉన్నారు. రియాలిటీ అది కాదండి. ఓకేనా? అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో, నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారు, నలుగురు హ్యాపీగా ఉన్నారు లేదా సంతోషంగా ఉన్నారు, తద్వారా గూఢాచారుల జీవితాలని తలకిందులు చేసేయచ్చు, వీళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ చేసి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ దారి చూస్తున్నారంటే క్రియేట్ చేయడానికి అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి, సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల అస్సలు అవకాశమే లేదండి. చాలా వేగంగా అంటే వేగంగా మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు కానీ ఛాన్సే లేదండి. ఓకేనా? ఆపడానికి అసలు మొదలలేదు ముందు. ఓకేనా? మొదలే లేదండి ఆపడానికి మీ విషయంలో. మీ విషయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అన్ఫినిష్డ్ బిజినెస్ అనుకుంటున్నారు. ఇంకా మీతో రీకన్సోలేషన్ కానీ, లేదా ఫర్గివ్నెస్ కానీ, ప్రపోజల్ కానీ కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళకి ఇచ్చిన ఆఫరు కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా? ఆఫర్ కంప్లీట్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేది అని చెప్పి ఒక మదరు, ఒక సన్ను, లెటర్ కే ఉన్న పర్సన్కి, ఐ ఉన్న సీసీ ఉన్న పర్సన్కి, స్మాల్ బ్రదర్కి, గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి చెప్తున్నారు. మ్యారేజ్ విషయంలో, మదర్ విషయంలో, ఒక ఆఫర్ ఇచ్చిన విషయంలో అసలు మనం అనుకున్న ఏది జరిగినా సరే ఇది అలా ఉండేది కాదు కదా. అలా ఎందుకు జరుగుద్ది? ఇంకొక తలరాతలు మార్చేయడానికి వీళ్ళెవరు అసలు? వీళ్ళకి ఆ పర్మిషనే లేదు. ఓకేనా? ఆ క్రమంలో వాళ్ళు అక్కడ ఫుల్ స్టాప్ పడిపోవాలి వాళ్ళకి. దానిని ఆపేరు ఏంజిల్స్. ఇంకా ఇప్పుడు దాకా వచ్చి అలా జరుగుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది అనేది, అప్పుడు ఆ క్రమంలో అది రివర్స్ అయ్యి ఉంటే మీరు ప్రొటెక్టెడ్ కాబట్టి వాళ్ళు ఆగిపోవాలి అక్కడ. కానీ అలా జరగనందుకు వాళ్ళు సంతోషించాలి.
వాళ్ళు మీ విషయంలో చేసిన ప్రతి కుట్ర వాళ్ళని లీగల్ మ్యాటర్స్‌లోగో లేదా వాళ్ళ పనినో, వాళ్ళ జీవితాన్ని ఆపేస్తదక్కడ. దాంట్లో మీరు వాళ్ళింకా దొరకనందుకు సంతోషించాలి. మిమ్మల్ని ఏదో చేసేసినందుకు బాధపడడం గాదు. అక్కడ ఏది అడ్డం తిరిగినా సరే వారి జీవితాలు ఆగిపోతాయన్న విషయాన్ని వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. ఓకేనా? అది మర్చిపోకూడదు. వాళ్ళు మర్చిపోయినా, అవాయిడ్ చేసినా నిజమైతే నిజమే కదా! మిమ్మల్ని ఆపాలి అని అనుకుంటున్నారు. ఆపడం కోసం ఆఫర్స్ ఇస్తున్నారు. సరే ఒకప్పుడు ఆఫర్స్ తీసుకున్నారు. ఆ పని అవ్వలేదు. మళ్ళీ వాళ్ళని పిలిచి మళ్ళీ ఇంకో అవకాశాన్ని తీసుకోండి. మళ్ళీ ఇంకో అవకాశాన్ని క్రియేట్ చేసుకోండి. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదని చెప్తున్నారంట. అదే మనుషులు ఒకసారి ఆల్రెడీ వచ్చి అదే డ్రామా ఆడినప్పుడు, మళ్ళీ అదే మనిషి అదే డ్రామా ఆడుతున్నప్పుడు ఎన్ని సార్లైనా ఆ మనిషిని నమ్ముతారు? కదా! సో, మీకు అర్థమైపోయింది. అదే డ్రామా, అదే పర్సను, అదే వ్యక్తి, అదే డ్రామా. అనుకుంది జరగదండి. ఖచ్చితంగా జరగదు. గొడవ పెట్టుకోవడానికి అసలు ఛాన్సే లేదండి. సాడ్ చేయడానికి పర్మిషన్ లేదు. మీరొక వెలుగు తీరతారు. లెటర్ ఎన్ అన్న పర్సను స్వార్థ్‌తో ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు భ్రమ. అది నిజం కాదు. ఇక్కడ లెటర్ ఎన్ ఉన్న పర్సన్‌ని కూడా బాధ పెట్టాలి అనుకునేదే కుట్ర. ఏడుగురు నిలబడిపోవాలి అంటే ఈ కుటుంబంలో ముగ్గురు మేల్ పర్సన్స్‌లో ఇద్దరికి డబ్బులు రాకూడదు. వాళ్ళు నిలబడకూడదు. వాళ్ళకి ఇక్కడ ఏమీ ఉండకూడదు అని చెప్పి ఇద్దరు మేల్ పర్సన్స్ డబ్బులు చేతులు మారుస్తున్నారు. షిప్పు, బోటు, వాటరు, బ్యాలెన్సు అని చెప్పి వాళ్ళు ఏదైతే డ్రామా ఆడుతున్నారో నిజానికి ముగ్గురిని కూడా బాధ పెట్టలేరండి. క్లియర్‌గా బాధ పెట్టలేరు. ఓకేనా? మూవ్‌మెంట్ లేకుండా చేసేయాలి ఉమెన్ విషయంలో అని చెప్పి అనుకుంటున్నారంట. మూవ్‌మెంట్ లేకుండా చేయడానికి వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో నిజానికి మీ పనిని ఆపలేరండి. కీప్ గోయింగ్. కీప్ గోయింగ్. కీప్ స్మైలింగ్. యెస్. హ్యాపీగా ఉండండి. వాళ్ళ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల మీరు ఎవరితోనూ గొడవ పెట్టుకోరు. వాళ్ళు చెప్పే మాటల వల్ల ఎవరు వచ్చి మీతో గొడవ పడరు. వాళ్ళేంటి అనేది ప్రపంచానికి తెలుసు. మీకే ఆలస్యంగా తెలిసింది. ఓకేనా? మీరేదో చెప్పడం వల్ల ఏదో చేసేస్తారని భ్రమలో మీరు ఉండొద్దు. వాళ్ళు అసలు మిస్‌అండర్‌స్టాండింగ్స్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారన్న విషయం కూడా అందరికీ కనిపించింది. అందరికీ తెలుస్తుంది. ఓకేనా? అస్సలు టెన్షన్ పడొద్దు. అస్సలు ఫీల్ అవ్వద్దు. మిమ్మల్ని బ్లేమ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అసలు మొదలే లేదు. ఎదురు చూడడం కూడా అనవసరం. తలకిందులు చేసేయాలి జీవితాన్ని అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న పనికి అసలు అవకాశం లేదండి. యెస్. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. ప్రయత్నం అయితే మిస్సింగ్. కింగ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. టైపింగ్ వర్క్ ఆన్ మోల్డ్ చేయడం, సింబల్స్ చెక్కడం. ఓకేనా? ఏదైతే అనుకుంటున్నారో నిజానికి నెగెటివ్ ఎనర్జీస్ చేసి స్టార్‌లో ఉన్న వాళ్ళ విషయంలో ల్యాండ్ మీద లేదంటే గోల్డ్ మీద ఓకేనా? డబ్బులిచ్చి, ఆఫర్ ఇచ్చి ఎన్ని రకాలుగా చేసినా మీ విషయంలో అసలు దారే లేదు. మీ డెస్టినీ చాలా అంటే చాలా బాగుంది. 6 ఫిగర్ ఇన్‌కమ్ చూపిస్తుంది. అస్సలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకెళ్ళండి. మీకు చేస్తున్న పని ధర్మమైంది. ఓకేనా? మీరు అలోన్ కాదు ఈ ప్రయాణంలో అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.